అందరికీ నమస్కారం అండి. నేను సేలం ధనరాజ్ సన్ ఆఫ్ సుశేశ్వరరావు గూడూరు మాజీ మండలాధీశులు అయినటువంటి వారి కుమారుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ రోజున మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దేశ రాజధానిలో సార్వత్రికలు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ రోజున దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే అవసరత క్రిస్టియానిటీలకి రక్షణ కానీ మైనారిటీలకి రక్షణ కానీ భారతదేశంలో ఎన్ని మతాలైతే ఉన్నాయో హిందూ ముస్లిం సిక్కులు బౌద్ధమా అనేక రకాల మతానుసారాలుగా అనేక మతాలు స్వేచ్ఛగా సురక్షితంగా స్వేచ్ఛగా ఎవరి మతానుసారం వారు పూజించుకోవాలని స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి తెలియజేస్తూ ఉంటున్నాను. నేను ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఇందిరమ్మ మనోడగా ఇందిరమ్మ వారసులుగా మరి మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా ఇందిరా కాంగ్రెస్ పక్షానే ఉంటారనేది నిజము సత్యము జీవం అని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ రోజున భారతదేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాదుల పరిపాలనలో క్రైస్తవులకి రక్షణ లేదు, మైనారిటీ అయిన ముస్లింలకి రక్షణ లేదు. ఈ రోజున మన నరేంద్ర మోడీ ఒక నరరూప రాక్షసుడుగా పరిపాలిస్తున్న తీరు ప్రతి ఒక్క మానవ జన్మలో పుట్టిన మానవులందరిలో ఐక్యత రావాలనేది నేను కోరుకుంటున్నానని మనం చేస్తూ ఉంటున్నాను. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరి శ్రీమతి షర్మిలా రెడ్డమ్మ గారు మా రాజశేఖర పుత్ర రత్న ఆవిడ్ని మేము ఆంధ్రప్రదేశ్లో మరో ఇందిరమ్మ వారసురాలుగా మరో ఇందిరమ్మగా చూసుకోవాలనే మనోభావంతో ఆవిడ పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిందని సంతోషంతో పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి ఆవిడ పక్షానే నిలబడి మేము కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనే కృత నిశ్చయంతో ఆమె నాయకత్వాన్ని బలపరచడానికి ముందంజలో ఉన్నామని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ రోజున షర్మిలమ్మ పైకి జగన్మోహన్ రెడ్డి గారిని తీడుతూ మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే మరి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు ఎంపీ స్థానాలు ప్రకటించిందని మనవి చేస్తూ ఉంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నుంచుంటానికే మనుషులు కొదవైతే షర్మిలమ్మ గారు నేను వచ్చాను ఊపొచ్చేసింది కోట్లు అడుగుతున్నారు లంచాలు అడుగుతున్నారని మనం చేస్తూ ఉంటున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి షర్మిలమ్మకే శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోమని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. పిసిసి అధ్యక్ష పదవిలో సేలం ధనరాజ్ అనే వ్యక్తిని కూడా సోనియమ్మ రాహుల్ గాంధీ నిలబెట్టే అవకాశాలు ఉంటాయని నేను మనవి చేస్తూ ప్రజలకు తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే పిసిసి అధ్యక్ష పదవి అనేది షర్మిలమ్మకి అవసరం, ధనరాజ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఎందుకంటే జెండా పట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరచడానికి ఒక కార్యకర్తగా ఒక సైనికుడిగా ఒక సేవాదళ నాయకుడిగా ధనరాజు కాంగ్రెస్ పార్టీకి అవసరం అనేది నేను తెలియజేస్తూ ఉంటున్నాను. నేను రాజశేఖర రెడ్డి గారి వారసురాలిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానన్న షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ నాశనానికి పూనుకుంటుందనేది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే పైకి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూనే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా సీట్లు పంచడంలో ముఖ్య పాత్ర పోషించిందనేది నేను ఈ సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఏఐసిసి పెద్దలకి చెరస వంచి తెలియపరుచుకుంటూ ఉంటున్నాననేది ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే కాంగ్రెస్ ఆచరణ కాంగ్రెస్ క్రమశిక్షణ కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారం మరి కాంగ్రెస్ యాస్పిరెంట్లందరూ కూడా డిపాజిట్ చేసి అభ్యర్థుల్ని అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పిస్తే కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగాను
పార్లమెంట్ అభ్యర్థులుగా 1400-1500 మంది అప్లికేషన్లు పెట్టారంటే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఆదరణ వస్తుందో రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే షర్మిలమ్మ నియంత పాలనలో పోతుంది. ఆవిడ రాజశేఖర రెడ్డి గారి మరి పుత్రరత్నాన ఇందిరమ్మ నాయకత్వాన్ని బలపరచడానికి వచ్చిందా, లేకపోతే ఆవిడ పిసిసి పదవి అట్టు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి వచ్చిందా అని నేను సభాముఖంగా అడుగుతున్నాను. నువ్వెవరు అమ్మా? నీవే సర్వే అని చెప్పావు సొంత మీడియాలో. ఏ సర్వే ఉందని బందర్ పార్లమెంటు పరిధిలో మచిలీపట్నంలో ఒక కాపులకి బలమైన వర్గం వైఎస్ఆర్ పార్టీ సీట్లు ఓట్లు చేల్చగలే మాలలకు గాని కాపులకు గాని ఇమ్మని చెప్పాడు. మైనారిటీ సోదరుడికి ఇచ్చావు. ఆయన కంటే కూడా కష్టపడిన మైనారిటీ సోదరులు చాలా మంది ఉన్నారు. ఒక మైనారిటీ సోదరుడికి ఇచ్చావు కాబట్టి సంతోషిస్తున్నాం, బలపరుస్తున్నాం అని మనం చేస్తూ ఉంటున్నాను. పెడన నియోజకవర్గానికి వస్తే నలిబెల్లి కుమారి అని కాంగ్రెస్ పట్టుకొమ్మలు ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ మాలలు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ లో మాలలు కాంగ్రెస్ ఓటింగ్ నంతా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఇందిరమ్మ గారు పేరు చెప్పుకుని కాంగ్రెస్ కి పరిచయం అయ్యి ఆంధ్రప్రదేశ్ కి పరిచయం అయితే మంచి నాయకుడని కాంగ్రెస్ పార్టీని వదిలి మరి రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పోషించడానికి ఎస్సీ మాలలు ఒరిజినల్ కాంగ్రెస్ రక్తమైన ఎస్సీ మాలలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టి కాడి మోసి ఆయన ముఖ్యమంత్రి చేయటానికి ముఖ్యమాత్ర పోషించారని నేను ఈ మీడియా ముందు తెలియపరుస్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ లో కాపు నాయకత్వం కూడా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే ఉంది. అయితే అత్యధికంగా ఓటులు మాల కమ్యూనిటీనే ఆంధ్రప్రదేశ్ లో అని మనం చేస్తూ ఉంటున్నాం. తెలంగాణ నా మాదిగ సోదరులు ఓటింగ్ ఎక్కువైతే ఆంధ్రప్రదేశ్ లో మాల సోదరులు ఓటింగ్ ఎక్కువ అని మనం చేస్తూ ఉంటున్నాను. మాదిగ సోదరులన్న తెలుగుదేశానికి వెళ్లారు కానీ మాల సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ని అంటి పెట్టుకునే ఉన్నారు కానీ కాంగ్రెస్ ని విడదీయకోకుండా కాంగ్రెస్ ని వదలకుండా పనిచేశారని మనం చేస్తూ ఉంటున్నాను. ఏదో సోనియమ్మ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అన్యాయం చేసిందని అదొక ప్రచారం వచ్చి కాంగ్రెస్ ని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచింది, ముఖ్య పాత్ర పోషింది మాలకులమేనని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే బందరు శాసనసభ్యులు, ప్రజెంట్ శాసనసభ్యులు, మాజీ మంత్రి వారీలు గౌరవనీయులు శ్రీ పేర్ని వెంకటరామయ్య నాని గారు మరి ఆయన నాయకత్వం బలపడటానికి, ఎమ్మెల్యే అవటానికి, మంత్రి హోదా రావడానికి కారణం ముఖ్య పాత్ర పోషించింది ఎస్సీ మాలలే అని మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆయన రీతిలో, ఆయన పోకడలో, ఆయన ఛానల్లో వెళ్ళి ఎస్సీ కమిషన్ సభ్యులు ఎవరికైనా ఇవ్వాల్సిందే తప్ప ఒక విక్టర్ ప్రసాద్ గారికనే కాదు, ఒక సహాయం చేస్తే పేర్ని నానిగారు చేశారేమో అది ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు ఇచ్చావు తప్ప నీ సొంతంగా నువ్వు ఇవ్వలేదని మనం చేస్తూ ఉంటున్నాను. అయినా కానీ ఆయన కంటే కూడా విక్టర్ ప్రసాద్ అనే ఎస్సీ కమిషన్ చైర్మన్ కంటే కూడా కాంగ్రెస్ జెండా, వైఎస్ఆర్ జెండా మోసింది శీలం ధనరాజ్ అని ఈ బందర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలందరికీ తెలుసు, కాంగ్రెస్ నాయకులకు తెలుసు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలుసు, తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు అని అడుగుతున్నాను. ఈ రోజున క్రైస్తవులకు రక్షణ కొదవైంది. ఈ రోజున ప్రధానమంత్రికి తెలిసి, హోంమంత్రికి తెలిసి, అమిత్ షాకి తెలిసి మరి ఈ రోజున ఒక పాస్టర్ గారిని బట్టలోడ తీసి ఎంత హింసలు పెడుతుంటే వాళ్ళు నవ్వుకుంటూ హిందుత్వాన్ని ప్రోత్సహించి క్రైస్తవులు ఇంతవరకు మణిపూర్ లో అడుగు పెట్టినటువంటి ప్రధానమంత్రి కావాలా? హిందూ మత తత్వం గాని, క్రిస్టియన్ మతానుసారం గాని, హిందూ మతానుసారం గాని, మరి క్రైస్తవ మతానుసారం గాని, మరి ముస్లిం మైనారిటీ అల్లా మతానుసారంగా ఎవరి మతాలు వాళ్ళు స్వేచ్ఛగా ప్రార్థించుకునే స్వేచ్ఛనిచ్చే కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరమా కాదని నేను అడుగుతూ ఉంటున్నాను. ఈ రోజున దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేకపోతే ఇలాంటి నరరూప రాక్షసుడైన నరేంద్ర మోడీ నాయకత్వం బలపడి ప్రజల్ని చంపుకు తింటదని నేను చెప్తున్నాను. ఈ రోజున బందర్ పార్లమెంట్ లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డ అయిన నేను ధనరాజ్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పంపించి తీరుతుందని ఈ మీడియా ప్రతినిధులకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి తెలియజేస్తున్నానని మనవి చేస్తూ ఉంటున్నాను.
ట్యాంపరింగ్ చేసి వచ్చారు, ట్యాంపరింగ్ చేసి రాబోతున్నారు, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ బాక్స్. అలాగే నరేంద్ర మోడీ దొంగ ఆలోచనల ప్రకారంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు దొంగిలించి ఈవీఎంలలో ఆ ఏ గుర్తుకు నొక్కినా గాని ఆ కమలం పువ్వు గుర్తుకే పడేటట్లుగా ట్యాంపరింగ్ అయి ఫిక్స్ చేసి మరి నరేంద్ర మోడీ గెలుస్తాననే అహంతో ఉన్నాడు. అందుకోసం ఈవీఎంలను రద్దు చేయాలని దేశ ఎలక్షన్ కమిషన్ కి మొర్రపెట్టి ఒక దళితుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడుగా దేశ ఎలక్షన్ కమిషన్ గారిని వేడుకుంటున్నాను, రాష్ట్రపతి గారిని కోరుకుంటున్నానని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ రోజున రేపొద్దున ధనరాజ్ అనే పేద దళిత మైనికి దళిత సింహానికి పార్లమెంటు అభ్యర్థిత్వం ఖరారు చేసిన తరువాత ఇందిరమ్మ మనవరాలైన ప్రియాంక గాంధీని ఇందిరమ్మ మనవుడైనటువంటి నవయువ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని మచిలీపట్నం తీసుకొచ్చి ఆనాడు రాజీవ్ గాంధీ గారు కోనేరు సెంటర్ లో పెట్టినటువంటి సభకు ధీటుగా బందర్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి గారు, ఇతర పెద్దలు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వారు, నా బట్టి సోదరుడు నా బట్టి విక్రమార్క అన్న గారు సమక్షంలో పూజలు పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారి సమక్షంలో బందర్లో కని విని ఎరుగని సభను మచిలీపట్నం పార్లమెంట్ లో మేము పెడతామని ఈ సభాముఖంగా బందర్ పార్లమెంట్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశ ప్రజలకి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రోజున షర్మిలక్క 114 అసెంబ్లీలు 5 పార్లమెంట్లు ప్రకటించినవి కూడా అవి తీసేసి ప్రతి చోట కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకి టికెట్లు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి. ఇక్కడ నేను అడుగుతున్నాను, దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళకి వేసుకుంటారు, సైకిల్ కావాలో ఫ్యాన్ కావాలో ప్రజలే నిర్ణయించుకోమని అడుగుతున్నాను. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ నాయకత్వానికి బలపడటానికి కాంగ్రెస్ ఇప్పుడే 2024లో జెండా ఎగురేయటానికి ధనరాజు లాంటి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త జెండా మోసి కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొస్తానికి కృషి చేస్తానని ఆ కాంగ్రెస్ అధిష్టానానికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను, మనవి చేస్తూ ఉంటున్నాను. షర్మిలక్క చాలా తప్పుడుగా ప్రవర్తిస్తుంది. షర్మిలక్క వస్తే కాంగ్రెస్ బతుకుద్దని ఆశించాం, కానీ షర్మిలక్క కాంగ్రెస్ పార్టీని చంపటానికి వచ్చింది. పిసిసి పదవి, అధ్యక్ష పదవి అడ్డు పెట్టుకుని ఆవిడ దందాలు మొదలు పెట్టింది. రాజన్న బిడ్డగా నీతి మంత్రాలు అనుకున్నాం, కానీ ఆవిడ దుర్మార్గురాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆవిడతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పెద్దల్ని ఒరిజినాలిటీ, రియాలిటీ, స్వేచ్ఛ చూపించి కాంగ్రెస్ పార్టీ బతకాలంటే నిజమైన కార్యకర్తల మనోభావాలు తీసుకుని ఇప్పుడు ప్రకటించినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఇస్తే పర్వాలేదు. డూప్లికేట్ వాళ్ళకి, జెండా పట్టుకునే వాళ్ళకి, కండువా కప్పుకునే వాళ్ళకి ఇస్తే రద్దు చేసి ఒరిజినల్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తారని సభాముఖంగా వేడుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.